ఏలూరు నగరంలోని తంగేలమూడి డివిజన్లోని మావయ్యగారి తోట ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా ఏళ్ల క్రితం ప్లాట్లు కొనుగోలు చేసినప్పటికీ ఇప్పటికీ రోడ్లు, కరెంట్, నీటి వంటి మౌలిక వసతులు అందుబాటులో లేవని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు ఇంటి పనులు మాత్రమే వసూలు చేస్తున్నారని, అయితే ఈ ప్రాంత అభివృద్ధి పట్ల ఎలాంటి శ్రద్ధ చూపడం లేదని విమర్శిస్తున్నారు. చీకటి పడ్డప్పుడు ప్రాంతం అంధకారంలో మునిగిపోతుందని, రాత్రి సమయంలో నడవటానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని నివాసితులు తెలిపారు. వెంటనే చర్యలు తీసుకొని మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రజలు మున్సిపాలిటీని కోరుతున్నారు. నమస్కారం అండి. నా పేరు మాధురి. మేము ఇక్కడ ఎస్‌వి డెవలప్‌మెంట్స్‌లో ఫ్లాట్ తీసుకొని హౌస్ కట్టుకున్నామండి. కానీ ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయని చెప్పి ఫ్లాట్ ఇచ్చారు. బట్ అయితే ఇక్కడ అసలు ఏమి లేవు. కరెంటు, వాటరు, రోడ్డు ప్రతీదీ ఇబ్బందేనండి. అసల ఏమి ట్యాప్ కనెక్షన్ ఏయించుకుందామన్నా ట్యాప్ రాదు. కరెంట్ అంటే ఇక తప్పదు కాబట్టి మ్యాండేటరీ ఏయించుకున్నాం. వాటర్ గానీ, రోడ్ గానీ ప్రతీదీ ప్రాబ్లమ్‌గానే ఉందండి. ఇక్కడ ఫ్లాట్ తీసుకునేటప్పుడు అన్నీ ఉన్నాయండి. అసలు మీకు ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పి ఫ్లాట్ ఇచ్చారు. సరే మేము ఈఎంఐలన్నీ పెట్టుకొని కట్టుకున్న తర్వాత ఇక్కడ వస్తే అసలు ఏమీ లేదు. చెట్లు మొత్తం అడవిలా ఉంది. దానికి తోడు ఫ్లాట్లు 50 ఫ్లాట్ల దాకా ఉన్నా ఒక్కళ్ళు కూడా పట్టించుకోవట్లేదండి. ఏదైనా కొంచెం చూసి గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా హెల్ప్ చేసి ఈ రోడ్లు, ఆ ట్యాప్ కనెక్షన్‌లు అయన్నీ ఇస్తే బావుంటదని కోరుకుంటున్నామండి. ఎన్ శ్రీనివాసరావు అండి. మేము మామయ్య గారి తోటలో తంగిలమూడి మామయ్య గారి తోట నందు మరి అపార్ట్మెంట్ ఫ్లాట్లు తీసుకొని మేము సుమారు 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము. మరి మామయ్య గారి తోట నుంచి సుమారు 60 మంది 60-70 ఫ్యామిలీస్ ఉన్నారు ఇక్కడ. 5, 6, 8 సుమారు ఒక 10 అపార్ట్మెంట్లు ఇక్కడ ఉన్నాయి. మళ్ళీ ఉన్నప్పుడు మరి మా పిల్లలు మేము ఆఫీసులకు కానీ తర్వాత స్కూల్కి కాలేజీలకి ఆడపిల్లలు వెళ్ళాలంటే మళ్ళీ రాత్రి అవ్వంగానే చీకటి అరణ్యంలాగా ఉంది ఇక్కడ. మరి స్థానిక సంబంధించినటువంటి మరి ప్రభుత్వ అధికారులు 5-6 సంవత్సరాల నుంచి మళ్ళీ ఇక్కడికి రావటం లేదు. వేలాది రూపాయలు ట్యాక్స్ రూపంలో మరి ఇంటి పనులు కూడా మేము అంతా కడుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఈ కాలనీ ఈ మావయ్య గారి తోటలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లు మేమంతా ఇంతమంది ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలని వారు ఇచ్చినటువంటి సదుపాయాల్ని మాకు కూడా కల్పించాలి. ముఖ్యంగా కరెంటు సప్లై కావాలి, వాటర్ సప్లై కావాలి, సిమెంట్ వీధి లైట్లు మెయిన్ లేదు. రాత్రిపూట వీధి లైట్లు చాలా ఘోరంగా ఉంది. ఆ వీధి లైట్ ఐరన్ స్తంభాలకు ఉండటం వల్ల అది గాలి తుఫాన్లకి పోవటం జరుగుతుంది. మళ్ళీ రిపేర్స్ వస్తున్నాయి. మరి డిపాజిట్స్ కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో సుమారు 12 లక్షలు డిపాజిట్ కూడా మరి మా వెంచర్కి సంబంధించిన అమౌంట్ కూడా అక్కడ ఉంది. మరి దాంట్లోంచి తీసి పోల్స్ కానీ ఇంకా అయినా డెవలప్మెంట్స్కి ప్రభుత్వం వారు మరి ఖర్చు చేస్తే మాకు చాలా ఆనందకరంగా ఉంటుంది. రాత్రిపూట బయటికి వెళ్ళాలంటే చీకటి, పాములు, భయంకరమైన సర్పాలు, మరి ఇక్కడ తాగుబోతులు, డ్రింకర్సు, మరి రకరకాల ఉండటం వల్ల మళ్ళీ వాళ్ళందరూ తిరుగుతున్నారు. మేము కూడా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నామా అనిపిస్తుంది. కంపల్సరిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా చంద్రబాబు గారు మన ప్రభుత్వం బాగా చేస్తుంది. ఆ భాగంలోనే మున్సిపాలిటీ డెవలప్ చేయాలి. మరి అర్బన్ ఇది కాబట్టి మేమంతా ఆశిస్తుంది ఏంటంటే ఈ చీకటి రాజ్యాన్ని నుంచి బయటికి రావాలి. మేము కోరినటువంటి ఈ ఈ సదుపాయాలు పక్కన నేబర్ స్ట్రీట్స్కి, నేబర్ విలేజ్, నేబర్ వార్డులకి ఎలా ఇస్తున్నారో, ఎటువంటి డెవలప్ చేస్తున్నారో అదే డెవలప్మెంట్స్ మాకు కూడా జరగాలి అని మేమంతా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా కాలనీ వాళ్ళు మరి మరి సూరిబాబు గారు కానీ మేము కానీ ఇంకా చాలామంది ఉన్నాం. 60 మందికి ఫ్యామిలీస్ ఉన్నాము. మాకు అదేవిధంగా వెంచర్ 1, వెంచర్ 2 కూడా ఉంది. వెంచర్ 2 అనేది చాలా బీభత్సంగా ఉంది. తాగుబోతోళ్ళు నమస్కారం అండి. నా పేరు ఎన్ విజయలక్ష్మి. మేము గత 7 సంవత్సరాల క్రిందట SV2 డెవలప్మెంట్లో స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాము. మాకు అక్కడ అన్ని సౌకర్యాలు ఇస్తామని చెప్పి మోసం చేశారు రియల్ ఎస్టేట్ వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి మేము నివాసయోగ్యం కాకుండా అయిపోయింది. ఎంతో కష్టపడి ఈఎంఐలు కట్టుకుంటూ, లోన్ పెట్టుకుని రూపాయి దాసి ఈఎంఐలు కట్టుకుంటూ అక్కడ నివాసయోగ్యం లేకుండా అయిపోయింది. అది ఏలూరు నడిబొడ్డులో ఉండి కూడా తంగిలమూడి మావయ్య గారి తోట అండి. ఆ వెంచర్ని ఎవరో పట్టించుకోవట్లేదు. కనీసం
సామాన్య మానవుడికి ప్రతి మనిషికి నీడైనటువంటి మంచినీళ్ళు, రహదారి, తర్వాత కరెంటు, వీధి లైట్లు ఇవేమీ లేకుండా మమ్మల్ని మోసపూరితంగా మోసం చేసి సైట్లు అమ్మి మేము ఇల్లు కట్టుకున్నాం. అందులో మమ్మల్ని మోసం చేశారు. మేమెంతో పిల్లలతోటి భయభ్రాంతులు అయిపోయి ఉండలేక మళ్ళీ అద్దెంట్లోకి వచ్చేసాము. అటు ఈఎంఐలు కట్టుకుంటూ నెల నెల, ఇటు అద్దెలు కట్టుకుంటూ చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు. ఫ్యామిలీతోటి అనారోగ్యాల పాలు కూడా అయిపోయాము. ఆ టెన్షన్లకి వాటికి మానసికమైనటువంటి అనారోగ్యాలు కూడా వచ్చినాయి నాకు. 7 సంవత్సరాల నుంచి ఈఎంఐలు కట్టుకుంటున్నాం, ఇంటి అద్దెలు కట్టుకుంటున్నాం. అక్కడ ఉండలేక బయటకు వచ్చేసాం. మంచినీళ్ళు, కనీసం మంచినీళ్ళు కూడా లేవు. మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసామని చెప్పారు. వారు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి వారు మాకు సహాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ ఖాళీ స్థలాలకు కూడా పన్నులు కూడా వసూలు చేయాలని కోరుకుంటున్నామండి. ఇది కొంచెం ఎందుకంటే నానా దీనిగా ఉంటున్నాయి. ఇక్కడ చెట్లు ఇవన్నీ కూడా చాలా దీనిగా, ఇక పాములు కానీ తిరగటం అటువంటి ఇబ్బందిగా ఉంటుందండి. కోటకృష్ణ అండి, మావయ్య గారి తోట, ఏలూరు తంగిలమూడి. ఎస్వి డెవలపర్స్లో మేము ఇల్లు కట్టి 5 ఏళ్ళు అవుతుందండి. మేము కొన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలా లేదండి. ఆ అమ్మనాయన ఎక్కడ ఉన్నారు కూడా మాకు తెలియట్లేదండి. ఇక్కడ మొత్తం చూస్తే మీరు చూస్తున్నారు కదండి ఎలాగుందో. నైటు పిల్లలతో రావాలంటే భయం వేస్తుంది. పిల్లలు కాలేజీకి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారండి. ఒక రోడ్డు లేదండి. చూడండి రోడ్లు ఎలా ఉన్నాయో మీరే. ఒక రోడ్డు లేదు, ఒక డ్రైనేజీ లేదు, ఒక కరెంట్ లేదండి. నానా అవసరం పడుతున్నామండి. అమ్మిన ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదండి. ఇచ్చిన ఆయన ఎవరున్నారో కూడా మాకు అమ్మినప్పుడు ఇప్పటికి మాకు ఎవరున్నారో కూడా తెలియదండి. మా పరిస్థితి ఇంత దయానీకరంగా ఉంది. చూడండి, పాములు తిరుగుతున్నాయి, తేలు తిరుగుతున్నాయి, నానా ఇబ్బందులు పడుతున్నామండి. దయచేసి దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా మాకు బాగు చేసి సహకరించగలతో కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు.